సృష్టికర్త యొక్క నియమం ఏమిటి అంటే, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవి స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఆనందంగా జీవించాలి అన్నదే సృష్టికర్త యొక్క మొదటి నియమం. అందుకనే ప్రతి ఒక్క జీవికి స్వేచ్ఛనివ్వాలి, స్వతంత్రం ఇవ్వాలి, ఆనందం ఇవ్వాలి. వాటి స్వేచ్ఛని, స్వతంత్రాన్ని మనం హరించకూడదు. వాటి ఆనందాన్ని మనం హరించకూడదు. ఎందుకంటే అది సృష్టికర్త యొక్క నియమము. అందుకనే మనం జీవులను హింసించరాదు, చెట్లను నరకరాదు అని అంటాం. వాటికి ఒక టైం స్పాన్ అనేది భగవంతుడు ఇచ్చి ఉంటాడు. సో ఆ టైం వరకు అది జీవిస్తుంది. కానీ ఇక్కడ మనుషులు ఏం చేస్తున్నారంటే, దానిని తనకున్న టైం కన్నా ముందుగానే చంపేస్తూ వారి శరీర బలానికి దాన్ని తినడానికి చంపుతున్నారనమాట. కాబట్టి దానికి స్వేచ్ఛ లేకుండా పోయింది. తను స్వతంత్రంగా బడికే స్వేచ్ఛ లేకుండా దాన్ని తనకి ఉన్న లైఫ్ స్పాన్ని కన్నా తక్కువ చేసేసి మనం దాన్ని చంపుతున్నాము. కాబట్టి జీవహింస మానాలి. చెట్టుకు కూడా అంతే. చెట్లను ఉరికే నరికేయకూడదు. దానికి అంటూ ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది. ఆ లైఫ్ స్పాన్లోనే తను అంతవరకు ఉండగలుగుతుంది. కానీ మనమే ముందుగానే కొట్టేయడం వల్ల తనకి స్వేచ్ఛ అనేది ఉండదు, ఆనందం అనేది ఉండదు. అక్కడ మనం ఎప్పుడైతే ఇలాంటి పనులు చేస్తామో తప్పకుండా సృష్టికర్త యొక్క నియమంని ఉల్లంఘించిన వాళ్ళమే అవుతాము. దాన్ని బట్టి మనకి కర్మ కూడా తప్పకుండా అంటుకుంటుంది.